ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణ్లతో కలిసి సిఆర్ఎస్ నిధులతో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ధ కేంద్రంను ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభం కోటక్ మహీంద్ర వారి సహకారంతో 175 మందికి ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రం ఉచిత కుట్టు మిషన్లను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కురేందుల శంకర్ 8 మంది ఇతరులకు 9 యూనిట్లు పాడి గేదెలను ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। మనలో ఒక ఐక్యత ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక కట్టుబాటు ఉంటే ఊరును అద్భుతంగా మనము అభివృద్ధి చేసుకోవచ్చు। మనది ఒకటే ఊరు పెద్ద దగ్గర లేకపోవడం తోటి 7 ఊర్లు కలిపి ఒక గ్రామ పంచాయతీ। సరే 7 ఊర్లలో 7 రకాల ఆలోచనలు ఉంటే ఊరును మనం బాగు చేసుకోలేము। కాబట్టి సరే రాజకీయాలు ఏదైనా ఉండని ఇంకేదైనా ఉండని ఆలోచన కానీ మన ఊరికి మంచి జరుగుతుందంటే అందరం కలిసి ఆ పనిలో మనం భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం। ఈరోజు మరి వాటర్ ప్లాంట్ కూడా అది మనము ఏటీఎం లాగా అడిగి ఇట్లా కార్డు పెట్టంగానే నీకు 20 లీటర్ల క్యాను నీళ్లు నిండుతాయి। అట్లా అక్కడ కూడా ఒక మనిషిని పెట్టి మంచిగా నడిపించుకుందాం। అట్లనే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా మరి ఆ మొబైల్ వెహికల్లో పెట్టడం జరిగింది, మన వాళ్ళు ఎవరైనా కూడా చూయించుకోండి। అట్లనే మనకు ఉపాధి కావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పని బస్ ఫ్రీ చేయడం, రెండో పని యూనిఫామ్ ఊర్లల్లో పిల్లలకు స్కూల్ యూనిఫామ్ కుట్టి మరి ఇచ్చే కార్యక్రమము। గతంలో ఎవరో ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కుట్టేది, కానీ ఈరోజు మండల సమైక్య జిల్లా సమైక్య ద్వారా ఎవరెవరు మన సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళకి బట్టలు కుట్టే పని ఇచ్చి గతంలో 50 రూపాయలు ఉంటే యూనిఫామ్కు ఇప్పుడు 75 రూపాయలు ఇస్తాను। అట్లా దాదాపుగా ఈరోజు మన దగ్గర 250 మిషన్లు మనం మొన్న ఒక 75 ఇచ్చినాం, ఇప్పుడు 175 వరకు మళ్ళా ఈరోజు రేపు మరి